అంటే మీరు ఏం చేయలేకపోయారు, అసలు ముందు మీరు ఎందుకు ఓడిపోయారు అంటే వస్తున్న వార్తలన్నీ అబద్ధమనా? నేను అడిగిన దానికి కరెక్ట్ సమాధానం రాలేదు. డైరెక్ట్గా నియోజకవర్గాల పేర్లతో సహా ఎమ్మెల్యేల పేర్లతో సహా రాస్తున్నారు. సాక్షి కాదు. ఇప్పుడు సాక్షి అంటే ఏదో అనుకోవచ్చు, మీకు అనుకూలంగా ఉండేవే అంటే అందరిలో అనుకుంటున్నవి. నేను అది డైరెక్ట్గా నేను అది అనలేను. పొత్తు పార్టీకి అనుకూలంగా ఉండే పేపర్లోనే వస్తున్నవి వార్తలు. అవి దాన్ని ఏమన్నారు? నన్ను చెప్పండి సార్, లెట్ మీ ఫినిష్. సాక్షి అనే ఒక విషపు నాగుకు 5 సంవత్సరాల్లో 4-5 ఛానళ్ళు, ఇంకొక 2-3 పేపర్లు కూడా పుట్టినాయి దాన్ని. అంటే పేపర్ సాక్షి ఉండదు. ఆ సాక్షి ఆత్మసాక్షి పరిశీలించుకుంటే ఇవన్నీ బయటకు వస్తాయి, తప్పుడు రాతలు రాయడానికి. నేను అనేది మీకు అనుకూలంగా ఉండేవండి. సార్, జనసేన పార్టీ గొప్పగా 151 సీట్లతో గెలిచినప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డి మా నాయకుడు మాకు ఇచ్చిన గొప్ప సందేశం ఏంటంటే, కనీసం ఆయన ఇప్పుడే కుదురుకున్నాడు. ఒక 6 నెలలు సంవత్సరం ఆయన ఏం చేయాలనుకుంటున్నాడు ఎవరికైనా కనిపిస్తుంది. మినిమం 6 months టైం తీసుకుందాం. ఓకే, మనం 2వ రోజు నుంచే మాట్లాడితే ఇది రాజకీయాలు, దయచేసి అటువంటిది వద్దు అని మేము 6 months తర్వాతే మేము స్టార్ట్ చేసాం. కరెక్ట్గా నెలగాల అక్కడెవరో దిగిపోయినారు, ఇక్కడెవరో కొట్టినారు. ఎవరు కొట్టారు, ఎవరి కేసులు? మీరు ఏకంగా ఒక లెట్ మీ ఫినిష్ 10 seconds సార్. ఈ రాష్ట్రంలో మహిళలు, ఈ రాష్ట్రంలో ఎస్సీలు, ఈ రాష్ట్రంలో బీసీలు, ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరిని, ఉద్యోగస్తులు అందరినీ తొక్కి మీ కబంధ హస్తాల కింద, మీ రాక్షస పాలన కింద నలిపింది మీరు. మళ్ళా తగుదునమ్మా సరే, ఇప్పుడు ఏం మాట్లాడతారు సార్? ఇటువంటి అన్యాయాల అక్రమాలన్నీ చేసి మళ్ళీ ఇప్పుడు వీధిలోకి వచ్చి వాళ్ళు అక్కడ అన్యాయం చేస్తున్నారండి, మమ్మల్ని కొడతారండి, దొంగే దొంగ దొంగ అని అరిచినాడంట. అలా ఉంది. కాబట్టి జనసేన పార్టీ భాగస్వామ్యంలో ఉన్న ఎన్డీఏలో ఎక్కడా అవినీతికి తావులేదు. మీరు చూస్తున్నారు, పౌర సరఫరాల శాఖ ధరలు తగ్గాయి. 1 నెలలో 30 రోజుల్లోనే. అధికారులు పరుగులు పెడుతున్నారు. దాదాపు 1000 కోట్లు ప్రజల బియ్యం ఒక్క కాకినాడలోనే దగ్గర 190 కోట్ల బియ్యం పట్టుకోవడం జరిగింది. ప్రజల బియ్యం సీజ్ చేయడం జరిగింది. ఇవన్నీ వాస్తవాలు, ప్రజలు చూస్తున్నారు. ఇటువంటి నిజాయితీగా పోయేటప్పుడు ఇటువంటి పరిపాలనలో 10% పరిపాలించలేని మనం, కేవలం బటన్ల పేరు చెప్పుకొని బ్రతికిన మనం, మన నాయన సొమ్ము కాదు, మన తాత సొమ్ము కాదు, అప్పు తెచ్చి ప్రజల సొమ్మును బటన్ నొక్కినాను ఊదరగొట్టినా కానీ ఒక్క బటన్ తో నడివీధిలో నిలబెట్టారు. ఇప్పటికైనా పద్ధతిగా వచ్చి వాళ్ళు ప్రతిపక్ష పాత్ర, ప్రతిపక్షం ప్రజలు ఇవ్వలేదు. నిజంగా ప్రతిపక్ష పాత్ర ఏది పోషించాలో ప్రజల మధ్యకు వచ్చి పోషించమని. మీరు మాత్రం తాతగారు సొమ్ము తెస్తున్నారా? మీ తాతది, మీ నాయనది, వీళ్ళందరిది ఎవరు సొమ్ము తెస్తున్నారు? వర్మ గారు ఇంట్లో తెచ్చి పెడుతున్నారా? ఇస్తానండి, 1 నిమిషం. వర్మ గారు, ఏంటి విపరీతంగా అవినీతి మొదలు పెట్టారట? నాగేంద్ర గారు ఆయన ఆగారు కదా, ఆయన ఆగారులేండి, ఆయన ఆగారు. ఇప్పుడు వర్మ గారు టైం ఇది. వర్మ గారు, ఏంటి డైరెక్ట్గా పేపర్లోనే వస్తున్నది, మీరు చదివే ఉంటారు. అది పోనీ ఏదో వ్యతిరేక పేపరు ఆ రకంగా ఏదో విషయం చెబుతున్నారు అంటే అలా కాదు. ఎక్కడెక్కడ ఎవరెవరు ఏ ఎమ్మెల్యేలు కప్పాలు కట్టమంటున్నారట, మంత్లీలు ఇమ్మంటున్నారట, నిజమా? ఇవన్నీ కూడా కల్పిత కథలండి. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే, వాళ్ళు ఇది వరకు ఎలా ఉన్నారో ఆ విధంగా వాళ్ళు నష్టపోయారు, విజయం లేకుండా 11 సీట్లుగా పరిమితం అయ్యారు. ఆ విధంగా మీ కింది స్థాయి కార్యకర్తలు కానీ మీరు కానీ ఎవరు కూడా ఆ విధమైన అవకాశాలు తీసుకుని కానీ క్రమశిక్షణ ఇది చేసి ముందుకెళ్ళం కానీ అటువంటి కార్యక్రమాలు చేయొద్దని హితోపదేశం చేశారు. అది ఎందుకు ప్రతి ఒక్క పార్టీ అధ్యక్షుడు లీడర్స్ చెప్పుకుంటాడు. లీడర్స్ అంటే స్టూడెంట్స్ లాంటి కదా, ఆయన ప్రిన్సిపల్. ఈ విధంగా ఉండాలి, ఈ విధంగా ఉండాలి, కొత్తగా ఎమ్మెల్యేలు గెలిచారు కాబట్టి ఈ విధంగా వస్తే ఈ విధమైన బ్యాట్ వస్తే, బ్యాట్ రావడం వలన పార్టీలకు ఇబ్బందులు వస్తాయి కాబట్టి అటువంటి కార్యక్రమాలు వాళ్ళు చేసిన వల్ల ఓడిపోయారు. మనం ఆ లైన్ లో వెళ్ళకుండా క్రమశిక్షణాబద్ధంగా ప్రజలకు సేవ చేసే విధంగా మనం వెళ్ళాలి. అదే విధంగా ప్రోటోకాల్స్ లేకుండా ఎవరు కూడా వెళ్ళకూడదు, ప్రోటోకాల్ ఉన్న వాళ్ళే వెళ్ళాలని చెప్పి ఆయన తెలియజేశారు. అలాగే వారసత్వాల గురించి అది మాట్లాడారు. వారసత్వం అంటే ప్రజల్లోంచి వచ్చి వారసత్వాన్ని ఏకీభవించాలి కానీ మనం ఫోర్స్ఫుల్ గా వారసత్వాన్ని ప్రజలకు ఇచ్చే పరిస్థితి ఉండకూడదని చెప్పారు. ప్రతి పార్టీ అధ్యక్షుడు జనరల్ గా మా తెలుగుదేశం పార్టీలో మీటింగులు అయినా, జనసేనలో మీటింగ్ అయినా, వైసీపీలో మీటింగ్ అయినా ఎవరన్నా సరే వాళ్ళకి హితోపదేశం చేస్తారు.
ఆ హితోపదేశం వల్ల ఉపయోగం ఏంటంటే రేపు రాబోయే రోజుల్లో పార్టీ ఇంకోసారి రావడానికి అవకాశం ఉంటుంది. దానివల్ల చెడు ఏంటో కూడా, ఏ విధంగా నష్టం వస్తుందో కూడా ఎమ్మెల్యేలకి, నాయకులకి, కార్యకర్తలకి కూడా తెలిసే విధంగా ఒక నాయకుడు ఆదేశాలు ఉన్నాయంటే ఆదేశాలకు అనుగుణంగా పనిచేయాలని ఒక ఆలోచన, దృక్పథం వస్తుందని చెప్పి ప్రతి పార్టీ అధ్యక్షులు తెలియజేస్తారు. రాసి ఈవేళ జర్నలిజంలో మా పేపరు మీ పేపర్ అని లేదు, జర్నలిజంలో ఎవరో రాసుకుంటుంటారు. అది నిజం అవుతుంది, నిజం అని నేను అనట్లేదు. ఎక్కడో ఏమన్నా ఈవేళ నిన్న నా ఏను పాత్రుడు గారు పట్టుకున్నారు, ఎలా ఉన్నాయి తిరుపతి కొండంత ఉన్నాయి ఇసుక మేటలు పోగొట్టించుకున్నారు వైసీపీ వాళ్ళు. అది ఎలక్షన్ కోడ్ ఇవన్నీ రావడంతో పాపం బిజినెస్ డిస్పాచ్ చేయలేకపోయారు. బాడీలు డిస్పాచ్ చేసినంత ఈజీగా ఇసుక డిస్పాచ్ చేయలేరు కదా, డోర్ డెలివరీ అని చేత పట్టుకున్నారు. ఇంకా పాత అవినీతి యొక్క మన ఏపీది శాండ్ గాని, మట్టి మాఫియా గాని స్టాక్స్ అలాగే ఉన్నాయి. ఎక్కడికెక్కడ మన ఇది మన మట్టి మాఫియా, గ్రావెల్, లాటరేట్ ఇవన్నీ స్టాక్స్ అలా ఉన్నాయి. గవర్నమెంట్ మారినది ఈ స్టాక్స్, అవినీతి స్టాక్స్ ఎలా తీసుకెళ్లాలో తెలియట్లేదు. దాన్ని ఆయన బతులు పట్టుకుని అధికారులకు చెప్పాను. ఓకే, నెల రోజులు ప్రకారం చేశాను. ఓకే, నెల రోజులు దీని గురించి వచ్చి 30 రోజులు అవ్వలేదండి. ఎవరికి అండి అసలు ఎక్కడికెక్కడ ఏం చేయాలో ఏంటో, మన పార్టీ యొక్క షెడ్యూల్స్ ఏంటో, వచ్చిన పథకాలు ఏంటో, ఈ పని మీద అందరం ఉన్నాం తప్పితే అదే కదా ఇప్పుడు అదే పెద్ద ఎత్తున అదే ఇప్పుడు చర్చ కింద మారుతున్న అంశం. నెల రోజులు కాకముందే అరాచకాలు చేస్తున్నారట, మానభంగాలు చేస్తున్నారట, మర్డర్లు చేస్తున్నారట. అవన్నీ చదివి వినిపిస్తారు. ఈయన పెద్ద లిస్టు పట్టుకుంటూ వచ్చారు నారాయణమూర్తి గారు. ఆయన తర్వాత అన్ని వినిపిస్తారు, ఎక్కడెక్కడ అవినీతి జరుగుతుందో, ఏది ఎవరెవరు పేర్లు ఉన్నాయో అవన్నీ నారాయణమూర్తి గారు చెప్తారు. మీ ప్రాంతంలో ఇలాంటివి ఏమైనా జరుగుతున్నాయా, ఇబ్బందికర పరిస్థితి? మా ప్రాంతంలో మా పార్టీ గాని, జనసేన పార్టీ గాని అవినీతి కార్యక్రమాలు ఎక్కడ ఏమీ జరగట్లేదు.